హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీ ఐసెట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. టీజీ ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇది ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అండి. బీఏ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీబీఏ అయినా, బీటెక్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ డిగ్రీ అండి. ఇది డిగ్రీలో ఖచ్చితంగా 50% అయి ఉండాలండి. అంటే మినిమం 50% ఉంటే చాలండి. అంటే క్వాలిఫికేషన్ క్రైటీరియా అనేది చూద్దాము. ఎంబీఏకి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, కానీ ఎంసీఏకి మీకు ఖచ్చితంగా ఇంటర్లో లేదా డిగ్రీలో మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ సబ్జెక్టే ఉండాలి. ఓకేనా? మనకు జనరల్లీ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి లేదా మార్చ్లలో వస్తుందండి. మనకు నోటిఫికేషన్ టీజీ ఐసెట్ గురించి. మీకు అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడే అప్లై చేయండి. లేదంటే మీకు లేట్గా అప్లై చేశారనుకో మీకు ఏంటంటే ఇది లేట్ ఫీజు అయినా యాడ్ అయ్యి చూపిస్తుంది. ఓకేనా? మీకు లేట్ ఫీ కట్టుకొని అప్లై చేశారనుకో మీకు దూరం ఉన్న సెంటర్స్ పడతాయండి. ఓకేనా? జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 అండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 550 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో చూద్దామండి. ఓకేనా? మనకు ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయండి. అనలిటికల్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ కమ్యూనికేషన్ అబిలిటీ అండి. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ అనలిటికల్ అబిలిటీ అండి. అనలిటికల్ అబిలిటీలలో 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి. డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 క్వశ్చన్స్ 55 మార్క్స్ అండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ సెక్షన్ బి, అథమెటికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఆల్జిబ్రాయికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, స్టాటిస్టికల్ అబిలిటీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. నెక్స్ట్ సెక్షన్ సి కమ్యూనికేషన్ అబిలిటీ. ఇందులో 4 టాపిక్స్ ఉంటాయండి. మనకు వొకాబులరీ నుంచి అంటే ఇంగ్లీష్ వొకాబులరీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. ఫంక్షనల్ గ్రామర్ అంటే గ్రామర్ అండి, బేసిక్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అట్లుంటాయి. ఇది 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి సినిమన్స్, యాంటినమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అనేది మనకు ఎగ్జామ్లో 3 ఇస్తారు. ఓకేనా? 3టికి 3 అటెంప్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సెక్షన్ ఏ చూద్దాము. సెక్షన్ ఏ మనకు అనలిటికల్ అబిలిటీ. ఇది టోటల్ వచ్చేసి 75 మార్క్స్ అండి. అంటే ఇక్కడ 20 + 55 75 అట్లా. ఇది డేటా సఫిషియన్సీ అండి. ఫస్ట్ సెక్షన్ ఏలలో ఉన్నది. డేటా సఫిషియన్సీ అన్నది చాలామంది టఫ్ అని ఫీల్ అవుతారండి. ఇది ఏంటంటే ఎక్కువ ఇది ఇంతకుముందుకు ఒక 2 months ముందైనా మంచి ప్రిపరేషన్ చేస్తే ఇది సెక్షన్ అన్నది ఈజీ ఉంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఏమో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండి. ఇది ఏంటంటే ఇందులో 4 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో సీక్వెన్స్ అండ్ సిరీస్ అండి. ఇది కొంచెం రీజనింగ్ లానే ఉంటుంది. ఓకేనా? నంబర్స్ సీక్వెన్స్లలో ఇచ్చేసి దాని మిడిల్ నంబర్స్, దాని మిస్సింగ్ నంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. డేటా అనాలిసిస్ అంటే ఐడియా ఉంది కదా మీకు. ఇది ఒక డేటా బాగ్రాఫ్, టేబుల్, పాపులేషన్ ఇట్లా చార్ట్ ఇచ్చి ఈ డేటాలలో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ డేటా రేషియో ఫైండ్ అవుట్ చేయమంటారు, మళ్ళీ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా అండి? కోడింగ్ నెక్స్ట్ వచ్చేసి డీకోడింగ్ అండి. డీకోడింగ్ అంటే ఇది ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్కి నంబర్స్ వేస్తారు అంతే అండి. ఇది చాలా ఈజీ ఉంటుంది. ఏంటంటే చాలా స్కోరింగ్ కూడా. ఇది ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే ఎగ్జామ్ టైంలో చూసుకుంటాం చాలు అని అనిపిస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేయకపోతే ఇది ఎక్కడనే స్టక్ అయిపోతాం. అంటే మనకు ఇది టోటల్ వచ్చేసి మనకు ఇక్కడ ఏంటంటే మనకు ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్, 150 minutes అండి. అంటే ఈచ్ క్వశ్చన్ 0.75 seconds అండి. ఓకేనా? ఇది నెక్స్ట్ కోడింగ్ అయిపోయింది. డీకోడింగ్ ఇదే ఆల్ఫాబెట్స్ అవి ఉంటాయి. డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇది క్యాలెండర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, క్లాక్ బేస్డ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్షిప్ మళ్ళీ ఇంకా షెడ్యూల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సింబల్స్ అండ్ నోటేషన్స్, ఇంటర్ప్రిటేషన్ అండి. ఇది ఏంటంటే ఇది ఏంటంటే రీజనింగ్ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకేనా అండి? ఇది రీజనింగ్ స్ట్రాటజీ ఏంది అనే ఈ వీడియో
ఇది ఏంటంటే ఇది మొత్తం స్ట్రాటజీ ఏంది, సెల్ఫ్ స్టడీ స్ట్రాటజీ ఏంటంటే ఈ వీడియోలో ఎండింగ్లో మీకు చెప్తాను. మీకు ఏ ఛానల్ ఫాలో అవ్వాలి, మీకు సెల్ఫ్ స్టడీ ఎట్లా చేయాలని మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పటికైతే ఇది సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ అండి. ఇందులో మ్యాథమెటికల్ అబిలిటీలల్లో మొత్తం మనకు అథమెటికల్ అబిలిటీ అండ్ ఆల్జీబ్రాయిక్ అబిలిటీ, స్టాటిస్టికల్ అబిలిటీ ఉంటుందండి. మనకు ఇది అథమెటికల్ అబిలిటీ అంటే జనరల్గా మనం డే టు డే లైఫ్లలో వాడే టాపిక్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ రేషియో, ప్రపోర్షన్, సెట్స్, నంబర్స్ అండ్ డివిజిబిలిటీ రూల్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషనల్ నంబర్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, మెన్సురేషన్, ఇవే ఉంటాయండి. ఇది కొంచెం బేసిక్సే అండి, మొత్తం బేసిక్గా ఉంటుంది, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రాయికల్ అండ్ జియోమెట్రికల్ అబిలిటీ. ఇది వచ్చేసి మనకు స్కూల్ లెవెల్లో ఉంటుందండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, యాంగిల్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ అండి. పాలినామియల్స్, బైనామియల్, థియరమ్, మ్యాట్రిసెస్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది స్కూల్ లెవెల్లో అండి. జియోమెట్రికల్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ప్లేన్ జియోమెట్రీ, లైన్, ఇది ట్రయాంగిల్స్, ఇది కూడా అండి. మనకు ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఏరియా, సర్కిల్, ఆర్క్, ఇవే ఉంటాయండి. స్టాటిస్టికల్ అబిలిటీ, ఇందులో మీన్, మీడియన్, మోడ్ ఏంటంటే ఇలా ఒక డేటా ఇస్తారు, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని ఉంటుంది. అది మీకు ఒకసారి చూసుకోండి, ఓకేనా. మీరు స్కూల్ లెవెల్లో చదివినదే. అది మీకు ఒకవేళ బీకామ్లో ఉంటే మీకు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో కూడా ఇది కవర్ అయ్యి ఉంటాయండి టాపిక్స్. మీన్, మీడియన్, మోడ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ కమ్యూనికేషన్ అబిలిటీ అండి. ఈ కమ్యూనికేషన్ అబిలిటీలల్లో మనకు మెయిన్లీ వొకాబులరీ, బిజినెస్ కాన్సెప్ట్. సి అండి, సెక్షన్ సి కమ్యూనికేషన్ అబిలిటీ, ఇది 50 మార్క్స్ అండి. ఇందులో వొకాబులరీ, కరెంట్ అఫైర్స్ అంటే బిజినెస్ రిలేటెడ్ అండి. కంప్యూటర్ టర్మినాలజీ, ఫంక్షనల్ గ్రామర్ అంటే గ్రామర్ అండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పొజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్ అవి ఉంటుందండి. క్లోజ్ టెస్ట్ అని ఉంటాయి, అవి కూడా ఇందులో వస్తాయండి సెక్షన్ సి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది 3 ప్యాసేజెస్ ఇస్తా అన్నాం కదా, ఇది 3 ప్యాసేజెస్ ఇస్తారండి. 3లో 3 అటెంప్ట్ చేయాలి, ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఓవరాల్ మనకు ఎగ్జామ్ సిలబస్ అండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దామండి. సెల్ఫ్ స్టడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి. ఇది ఏంటంటే మనకు యూట్యూబ్లో చాలా ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఫస్ట్ ఛానల్ వచ్చేసి షానవాజ్ అని ఒక అన్న ఉంటాడు యూట్యూబ్లో. అన్న కూడా కొంచెం ఐసెట్ గురించి ఏంటంటే చాలా వీడియోస్ చేశాడు, మళ్ళీ ఇంకా టాపిక్స్ కూడా కవర్ చేశాడు. ఆ వీడియో చూడండి ఖచ్చితంగా. మళ్ళీ ఇది మన టీవీలల్లో ఐసెట్ క్లాసెస్ అన్నీ ఉంటాయండి. ఇది మనకు ఏపీకి, టీఎస్కి సేమ్ సిలబస్ అండి ఐసెట్ది, ఓకేనా. నిజం చెప్పాలంటే ఇది టీఎస్ ఐసెట్కి ఖచ్చితంగా మీకు ఒక 2 months అనేది డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ వస్తుందండి. మీకు ర్యాంక్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక 1000 లోపు ఉండాలండి. మీకు ఒక 1000 లోపు ఉంటే మంచి కాలేజీలల్లో మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. మీకు మంచి కాలేజీలలో సీట్ వచ్చిందనుకో, మీకు అఫ్కోర్స్ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకో, మంచి శాలరీ కూడా మంచిగా ఉంటుంది. శాలరీ ప్యాకేజెస్ కూడా హై ఉంటుందండి. చాలామంది ఇది 1 మార్కే కదా, ఇది నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఇది 1 మార్కే కదా పోతే పోనీ అని తప్పు కూడా పెడతారు. మీకు ఒకటి ఆలోచించండి, 1 మార్కుతోని చాలామంది మంచి కాలేజీలలో కూడా ఇది సీటు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా. మనకు ఇది ఎగ్జామ్లో 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ డిఫరెన్స్తోని కొన్ని వేల మంది ఉంటారండి కాంపిటీషన్లో. మనకు కొన్ని వేల మందిలో ఉంటారండి ఓన్లీ 1 మార్క్ డిఫరెన్స్తో, ఓకేనా. మీకు ఒకవేళ మీకు ఒక మార్క్ సేమ్ వచ్చింది, మీ ఫ్రెండ్ మార్క్ సేమ్ వచ్చిందంటే మీకు మీది డిగ్రీలలో ఉన్న పర్సంటేజ్, మీది మెరిట్ లిస్ట్ మరి మీ క్యాస్ట్ ప్రకారం బట్టి మీకు సీట్ అన్నది అలోకేషన్ వస్తుందండి. మీకు ఈ అలోకేషన్ వచ్చిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని మీకు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్ అంటే ఏముండదు, మీకు వెళ్ళి అసలు మీది ఏంటంటే మీది అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, మీది అన్ని సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళని ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేయిస్తారు, ఓకేనా.
క్రాస్ చెక్ చేసిన తర్వాతనే సీట్ కన్ఫర్మేషన్ అవుతుందండి. ఓకేనా? ఓకే. మీలో చాలామంది వీడియోని లైక్ చేయడం లేదు. మీకు లైక్ చేయలేదనుకోండి, మీకు ఇప్పుడు లైక్ చేయండి. మీరు మీ మీ ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ సజెషన్ ఏమైనా ఉంటే మీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. ఓకేనా? థ్యాంక్ యూ.